స్మిత్ విగిల్స్వర్త్ అని. ఆయనకి 25 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు అది తెలియదు ఆయనకి. 25వ ఏట ఆయనకి పెళ్ళి అయ్యింది. భార్య ఆయనకు చదువు నేర్పించింది. భార్య చదువు నేర్పించింది ఆయనకి, స్మిత్ విగిల్స్వర్త్ గారికి. చదువు నేర్పిస్తే అప్పుడు చదువుకొని ఆయన మొట్టమొదటి చదివింది బైబిలే చదివాడు. ఆయన చనిపోబోయే రోజుకి 18 మంది చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిచ్చాడు ఆయన. గొప్ప బోధకుడయ్యాడు ఆయన, గొప్ప బోధకుడయ్యాడు. అందుకే మీకు చెప్పాను, సామాన్యులను అసామాన్యులుగా చేసేవాడు. అంటే సామాన్యమైన వారిని గొప్పవారిగా చేసే దేవుడు యేసయ్య.